Hello everyone, this is Dr. Bhaskar Reddy Gatla, consultant medical oncologist. So April is the month which is observed for esophageal cancer awareness month. సో ఈ సందర్భంగా మనం ఈసోఫేజియల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. సో ఈసోఫేజియల్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఏషియన్ సబ్ పాపులేషన్. అండ్ ఈసోఫాగస్ అనేది ఇట్స్ ఏ pipe like structure extending from the mouth to the stomach. So it carries the food from mouth to stomach. And types of esophageal cancer వచ్చేసి adenocarcinoma or squamous cell carcinoma. అండ్ అనటామికల్గా ఈసోఫాగస్ అనేది అప్పర్ మిడ్ లోయర్ ఈసోఫాగస్గా డివైడ్ చేయడం జరిగింది. స్క్వామస్ అనేది అప్పర్ అండ్ మిడిల్ ఈసోఫాగస్లో మోస్ట్ కామన్ చూస్తాం. అడినోకార్సినోమా అనేది లోయర్ ఈసోఫాగస్లో కామన్. ఇక కారణాలు వచ్చేసి ఈసోఫాజియల్ క్యాన్సర్కి స్మోకింగ్, ఆల్కహాల్, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఎక్లేషియా కార్డియా, బ్యారెట్స్ ఈసోఫాగస్, గ్యాస్ట్రోఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అండ్ అధిక బరువు లైక్ ఒబేసిటీ, ఇలాంటి కారణాల వల్ల ఈసోఫాజియల్ క్యాన్సర్ మోస్ట్ కామన్గా చూస్తాం. అండ్ ఇంకా డయాగ్నోస్టిక్ పర్పస్ యూజువల్గా సిమ్టమ్స్ వచ్చేసి ఈసోఫాజియల్ క్యాన్సర్లో ప్రోగ్రెసివ్ అంటే ఇంక్రీజింగ్ ఇంటెన్సిటీ ఆర్ సివియారిటీ ఆఫ్ ద డిస్ఫేజియా అనేది చూస్తూ ఉంటాం. ఆ ప్రోగ్రెసివ్ డిస్ఫేజియా మోర్ టు ద సాలిడ్స్, అంటే సాలిడ్స్కి ఎక్కువ స్వాలో డిఫికల్టీ ఉంటుంది కంపేర్ టు ద లిక్విడ్స్. అండ్ సమ్ టైమ్స్ పెయిన్ఫుల్ డిస్ఫేజియా ఉంటుంది, దాన్ని ఒడైనోఫేజియా అని కూడా అంటాము. సమ్ టైమ్స్ ఫుడ్ అనేది వెనక్కి తిరిగి రావడం జరుగుతుంది, దాన్ని రీగర్జిటేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టికల్స్ అంటాం. ఒకవేళ ఈసోఫాజియల్ క్యాన్సర్ కనుక వెరీ అడ్వాన్స్ స్టేజ్లో కనుక ఉన్నట్లయితే ఫుడ్ తిన్నాక దగ్గు రావడం, ఆస్పిరేషన్ న్యూమనైటిస్ వల్ల, అండ్ చుట్టుపక్కల రికరెంట్ లారెంజియల్ నర్వ్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ లాంటివి చూస్తూ ఉంటాం. అండ్ సమ్ టైమ్స్ నెక్ నోడల్ ఇన్వాల్వ్మెంట్, అంటే లింఫ్ నోడ్స్ ఇన్ ద నెక్ ఆల్సో విల్ గెట్ ఎన్లార్జ్డ్. సో ఈ విధంగా ఈసోఫాజియల్ క్యాన్సర్ ప్రజెంట్ అవుతుంది. అండ్ డయాగ్నోసిస్ వచ్చేసి ఎండోస్కోపీ ఫాలోడ్ బై బయాప్సీ. అండ్ ఫర్ స్టేజింగ్ పర్పస్ సిఈసిటీ, హెడ్, నెక్, చెస్ట్, అబ్డమెన్ or PET-CT whole body is also indicated. And early stages of esophageal cancer is treated with the submucosal or endoscopic guided resection method. And locally advanced esophageal cancer is treated with combined chemotherapy as well as radiation therapy. In case of metastatic stage for esophageal cancer, palliative chemotherapy or immunotherapy are given. Early diagnosis of the esophageal cancer can save the life of a patient. So kindly share the information, like and comment. Thank you.